హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ శ్రీహరి సమిడిపోయిన. వెల్కమ్ టు లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు 9:14 అయిపోయిన టైము. ఇంకొక 1 minute మార్కెట్ ఓపెన్ అవుతుంది. మార్నింగ్ నేను ప్రీ మార్కెట్లో చెప్పాను, బ్యాంక్ నిఫ్టీ ఒక 100 points అబోవ్ ఓపెన్ అవుతుందని అప్లో. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇంకొక 100 points ఎక్స్ట్రా, అంటే 200 points పైనే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనము మార్కెట్ ఓపెన్ కాకముందే ఒక ఇంపార్టెంట్ డ్రా లైన్ ఒకటి డ్రా చేస్తాము, గమనించండి. యాక్చువల్గా అయితే ఎవరు ఈ డ్రా లైన్స్ అనేది చెప్పరు, వండర్ లైన్స్ చెప్పరు, కానీ నేను చెప్తాను, చూడండి. ఇవంతా కూడా నా ట్రేడ్ సెటప్స్ అన్నమాట. ఇలా నేను అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అంత ఈజీగా అయితే ట్రేడ్ తీసుకోను, అన్ని విధాల కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను ట్రేడ్ తీసుకుంటాను. 5 minutes రెండో క్యాండిల్ కూడా ఓపెన్ అయింది. మార్కెట్ మాత్రం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. మనం డ్రా చేసుకున్నటువంటి ఈ క్రాస్ లైన్ని టచ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వెళ్ళి ఈ 5 minutes క్లోజ్ అయింది. మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయ్యి జస్ట్ ఇలా కిందకు వచ్చి మళ్ళా మనం ఆల్రెడీ గీసి పెట్టుకున్న డ్రా చేసి పెట్టుకున్న 48,152 కాడికి వెళ్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అందులో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే, కొంచెం వాలటాలిటీ ఉండొచ్చు, లేదంటే మార్కెట్ సైడ్ వేస్ అన్న తీసుకోవచ్చు, లేదా ఏదో ఒక సైడు ట్రెండీగా అయినా ఉండొచ్చు. గమనించండి, ఏది కూడా ఇప్పుడే డిసైడ్ చేయలేము. కొంచెం మార్కెట్ని అబ్జర్వ్ చేద్దాం. చూసారా, ఎక్కడైతే మనము లైన్స్ డ్రా చేసుకున్నామో ఆ లైన్స్కి ఖచ్చితంగా కరెక్ట్గా రెస్పెక్ట్ ఇస్తూ మార్కెట్ అనేది మూవ్ అవుతూ ఉంది. గమనించండి. వీడియో చూస్తున్నటువంటి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీనివల్ల మీకు నాకు అందరికీ ఉపయోగం ఉంటుంది. ఇది 10 మందికి ఈ వీడియో చేరుతుంది. వాళ్ళు కూడా ఇదే విధంగా అనలైజ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి, నేర్చుకోవచ్చు. మార్కెట్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఈ 5 minutes క్యాండిల్ కూడా ఎక్కడ క్లోజ్ అవుతుందో చూద్దాం. ఒకసారి 15 minutes చార్ట్లోకి వెళదాం. చూడండి, మార్కెట్ 15 minutes క్యాండిల్లో కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. మార్కెట్ కరెక్ట్గా 48,085లో స్టార్ట్ అయ్యి నేరుగా మనం డ్రా చేసుకున్నటువంటి ఏ ఎల్లో లైన్ దాన్ని కరెక్ట్గా టచ్ చేసి అక్కడి నుంచి మళ్ళా వెళ్ళి ఎక్కడైతే మనం ఈ బ్లూ లైన్ 48,150 దగ్గర మనం డ్రా చేసుకున్నామో ఆ లైన్ వాటి మధ్యలోనే తిరుగుతూ ఉంది. అంటే దీని అర్థం ఏంటి? దీన్ని నో ట్రేడింగ్ జోన్గా మనం పరిగణించవచ్చు. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, బాగా మార్కెట్ని అయితే అబ్జర్వ్ చేయండి. ఎప్పటికప్పుడు నేను చెప్తూ ఉన్నాను, మార్కెట్ని అయితే బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు కూడా తొందరపడొద్దండి. మనం డ్రా చేసుకున్నటువంటి ఇక్కడైతే 3 లైన్స్ ఉన్నాయి చూడండి. 1 బ్లూ, 2 ఎల్లో, 3 రెడ్. మనం ఇంతకు ముందే గీసుకున్నాం. ఇది 9:14 అప్పుడు మార్కెట్ ఓపెన్ కాకముందే నేను ఈ లైన్ డ్రా చేశాను. ఏ లైన్ అయితే నేను డ్రా చేశానో ఆ లైన్ని సపోర్ట్గా తీసుకొని మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది. ఇక్కడున్నటువంటి బ్లూ లైన్ని మళ్ళా రెసిస్టెన్స్గా తీసుకొని మార్కెట్ అక్కడక్కడే ఉంది. ఇటు పక్క స్ట్రాంగ్ సపోర్ట్ లైన్, ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైన్, ఈ ఎల్లో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లైన్. ఈ మూడింటి మధ్యలో కొట్టమిట్టాడుతూ ఉంది మార్కెట్.
దీంట్లో నుంచి తెంచుకొని బయటపడితే అప్పుడు మార్కెట్ ఎలా ఉంటుంది, మనం ఎలా చేయొచ్చు అనేది కూడా ఆలోచిద్దాం. అప్పుడు వరకు ఇదంతా కూడా నో ట్రేడింగ్ జోన్ అనే విధంగా నేను పరిగణిస్తున్నా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మార్కెట్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఈ 5 మినిట్స్ చార్ట్లో ఎక్కడికి రెస్పెక్ట్ ఇచ్చి వెళ్తూ ఉంది ఇండికేటర్స్ చూడండి. మార్కెట్ ఫస్ట్ ఇక్కడ ఓపెన్ అయింది, దీన్ని టచ్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది, దీన్ని టచ్ చేసింది, ఇలా కిందకు వచ్చింది, ఇక్కడిక్కడే కాసేపు సస్టైన్ అయింది. ఈ ఒక సపోర్ట్ లైన్ని క్రాస్ చేయాలని చెప్పి చూసింది, కానీ దానివల్ల కాలేదు. తర్వాత మళ్ళీ వెంటనే రెడ్ క్యాండిల్ ఒకటి స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు వచ్చింది. చూడండి, గమనించండి మార్కెట్ని. ఇదంతా ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు అంటారా, తీసుకోకూడదు అంటారా? బాగా ఆలోచించండి. కానీ ఎంట్రీ అయితే వస్తుంది, చూద్దాం. గమనిస్తూ ఉండండి మార్కెట్ని ఎప్పటికప్పుడు. మార్కెట్ని బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ ముందు ఈ ఎల్లో డ్రా లైన్ని, గోల్డెన్ లైన్ని ఒక రెడ్ ఇండికేటర్ క్రాస్ చేసింది. ఇక్కడ మార్కెట్ సస్టైన్ అయ్యి దీన్ని మళ్ళా సపోర్ట్గా తీసుకొని మార్కెట్ కిందకన్నా రావాలి, లేదంటే దీన్ని సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్ళాలి. మనం చెప్పినట్లే జరుగుతాం. చూడండి, మార్కెట్ ఈ ఎల్లో లైన్ క్రాస్ చేసింది. ఫస్ట్ ఈ ఎల్లో లైన్ని రెసిస్టెన్స్గా తీసుకొని మార్కెట్ కిందకి రావాలి, లేదు ఈ రెడ్ లైన్ని సపోర్ట్గా తీసుకొని మళ్ళీ ఈ జోన్లోకే వెళ్ళాలి. ఇది నో ట్రేడింగ్ జోన్. చూద్దాం, ఈ ఇండికేటర్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్, గమనిస్తూ ఉన్నారు కదా మార్కెట్ని. మీకు ఈ సపోర్టు, ఈ రెసిస్టెన్స్ అనేది కానీ తెలుసుంటే చూడండి, ఈ ఎల్లో లైన్ని సపోర్ట్గా రెసిస్టెన్స్గా తీసుకుంటుంది, ఈ రెడ్ లైన్ని సపోర్ట్గా తీసుకుంటుంది. కానీ ఇక్కడి నుంచి ఒక్కసారి కానీ ఇది కానీ కిందకు వచ్చిందంటే మార్కెట్ చాలా కిందకు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ గమనించండి, మార్కెట్ మనం ఎట్లాగైతే చెప్తున్నామో అలాగే రన్ అవుతుంది. మార్కెట్ని గమనిస్తూ ఉండండి. ఈ ఎల్లో లైన్ని క్రాస్ చేసి మళ్ళా దాన్ని రెసిస్టెన్స్గా తీసుకొని మళ్ళీ ఈ రెడ్ లైన్ని క్రాస్ చేసింది, మళ్ళీ దీన్ని రెసిస్టెన్స్గా తీసుకుంది. అంటే మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉన్నాయి. గమనించుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఇది నో ట్రేడింగ్ జోన్లోకి వచ్చేసింది. అంటే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చా? ఇక్కడ ట్రేడ్ తీసుకున్న కూడా ప్రీమియం డికే అయిపోతుంది, మన క్యాపిటల్ అంతా కోల్పోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది నో ట్రేడింగ్ జోన్. కాబట్టి మనం ఈ నో ట్రేడింగ్ జోన్ అనే దాంట్లో మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం ఏదో లక్ష్మణ రేఖ గీసి దీన్ని దాటేదానికి లేదు అన్నట్టుగా ఉంది. నో ట్రేడింగ్ జోన్లోనే ఉంచండి మార్కెట్. మనం కరెక్ట్గా లక్ష్మణ రేఖ గీసి దీన్ని దాటకూడదు అన్నట్టుగా ఉంది. ఇలా ఉంటుంది మన ట్రేడ్ సెటప్. చూడండి, మధ్యలో రిక్వెస్ట్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నాకు ఉపయోగంగా ఉంటుంది, మీకు కూడా నేను ఉపయోగపడతాను. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి, వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. కానీ ఇక్కడ మాత్రం ట్రేడ్ తీసుకోవద్దు. ఇప్పుడు మనము
ఒక లైన్స్ 2 లైన్స్ అయితే డ్రా చేద్దాం. మార్కెట్ని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి, బాగా గమనించండి. మనం ఈ 2 క్రాస్ లైన్స్ ఎందుకు గీసామనేది కూడా మీకు అర్థమై ఉంటుంది. మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ఎంట్రీ తీసుకున్నారో నాకైతే తెలీదు, కామెంట్ చేయండి. చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్, మనతోటి జర్నీ ఇలానే ఉంటుంది. ఎక్కడికెక్కడికి మీకు ట్రెండ్ లైన్స్ డ్రా చేసి మార్కెట్ బిహేవియర్ ఏంటి కూడా మనం చెప్తూ ఉంటాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరలో మనం యూట్యూబ్ లైవ్లో కలుద్దాం. మీకు ప్రతిదీ కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటాను, ట్రెండ్ లైన్స్ ఇస్తూ ఉంటాను. మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది, ఎక్కడ హాల్ట్ అవుతుంది, ఎక్కడ క్రాస్ చేస్తే మార్కెట్ ఎటు సైడ్ వెళ్తుంది, ఇవన్నీ కూడా మనం లైవ్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ నో ట్రేడింగ్ జోన్ అనేది క్రాస్ చేసినప్పుడు మనకైతే ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది అని మాట్లాడుకున్నాం. ఎంత పెద్ద మార్కెట్ డౌన్ అయిందో చూడండి. ఇలా ఉంటుంది మన అనాలిసిస్. చూసుకోండి, ఈ లైన్స్ కూడా ఎందుకు గీసాను అనేది ఇప్పుడు మీకు అర్థమైందా? ఎప్పుడైతే దీన్ని క్రాస్ చేసిందో పైకి వెళ్ళింది. ఇక్కడ దీన్ని ఒకసారి రీటచ్ చేసి మార్కెట్ వెంటనే ఇక్కడికి వచ్చి కాసేపు హాల్ట్ అయింది. చూడండి, గమనించండి. ఈ గ్రీన్ లైన్ కదా, ఇక్కడికి వచ్చి ఆగింది, కొంచెం పైకి వెళ్ళింది. అది 5 మినిట్స్ క్యాండిల్ అయితే మీకు అర్థం అవుతుంది బాగా. చూడండి, ఇక్కడి నుంచి నేరు ఇక్కడికి వచ్చింది, కొంచెం పైకి వెళ్ళింది. అక్కడి నుంచి ఒకే క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది మార్కెట్. చూశారు కదా, మనం ఎక్కడైతే డ్రా లైన్స్ అనేది డ్రా చేసి పెట్టామో తూచా తప్పకుండా వాటికి రెస్పెక్ట్ ఇస్తూనే మార్కెట్ ఎలా వస్తుందో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లుగానైతే, నా అనలైసిస్ మీకు నచ్చినట్లుగానైతే, నా ట్రెండ్ లైన్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మార్కెట్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ నో ట్రేడ్ జోన్ అనేది ఒక్కసారి రీటచ్ చేసి అక్కడి నుంచి మార్కెట్ మనం గీసినటువంటి, మనం తీసుకున్నటువంటి ట్రెండ్ లైన్స్ ప్రతిదానికి రెస్పెక్ట్ ఇస్తూ అక్కడ కొంచెం సేపు హాల్ట్ అవుతూ ఒక పెద్ద క్యాండిల్ అయితే పడింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ రెడ్ డ్రా లైన్ కాంచి ఇక్కడ మళ్ళా దీనికి కాసేపు రెస్పెక్ట్ ఇచ్చి మళ్ళా రీటచ్ చేసి మళ్ళా 47,539 కాడికి మార్కెట్ వచ్చింది, టచ్ చేసింది దీన్ని. చూశారు కదా, ఈరోజు ఏం చెప్పాను? ఎప్పుడైతే ఈ ఒక నో ట్రేడ్ జోన్ లైన్ క్రాస్ అవుతుందో, క్రాస్ అయిన తర్వాత ఒకసారి దీన్ని రీటచ్ చేసిన తర్వాత మార్కెట్ చాలా కిందకైతే వస్తుందని చెప్పాను. అదే విధంగా వచ్చింది, మీరు గమనించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, మన ట్రేడ్ సెటప్ ఎలా ఉందో 15 మినిట్స్ చార్ట్లో పెట్టి చూపిస్తున్నాం చూడండి. ఈ నో ట్రేడింగ్ జోన్ ఎప్పుడైతే క్రాస్ అయితే చాలా మూమెంట్ ఉంటుంది డౌన్ సైడ్ అని చెప్పాను. అదేవిధంగా మనం డ్రా చేసిన ప్రతి లైన్ని కూడా టచ్ చేసుకుంటూ అక్కడ సస్టైన్ అవుతూ లాస్ట్ ఈ లైన్ వరకు వచ్చింది. అది ఒకసారి మీకు 5 మినిట్స్లో చూపిస్తాను చూడండి. చూసారా, ఎప్పుడైతే ఇక్కడ బాగా మార్కెట్ ఇక్కడెక్కడే సస్టైన్ అవుతూ ఎప్పుడైతే ఈ నో ట్రేడింగ్ జోన్ అనే దాన్ని
క్రాస్ చేసింది, కానీ ఇక్కడే హాల్ట్ అయింది. ఇక్కడ టచ్ చేసి అక్కడి నుంచి మార్కెట్ చూడండి ఎలా వచ్చిందో. మనం ఎక్కడ వరకు అయితే డ్రా లైన్ గీసి పెట్టామో అక్కడ వరకు వచ్చింది. బాగా గమనించండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి అప్డేట్స్ ఇస్తాను, మీకు లైవ్లోకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరిగితే మనం లైవ్ చేసినా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే మన వల్ల 10 మంది బాగుండాలనేదే నా కోరిక. నేను నేర్చుకున్నటువంటి 10 మందికి పంచాలనేదే నా కోరిక. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. తొందరలో యూట్యూబ్లో లైవ్లోకి వచ్చి మీ అందరికీ కూడా నేను మంచి మంచి సజెషన్స్ ఇచ్చి ఎక్కడ ట్రేడ్ చేయాలి, మార్కెట్ ఈరోజు ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది, ఎక్కడ సస్టైన్ అవుతుంది, ఇవన్నీ కూడా మీకు క్షుణ్ణంగా లైవ్లోనే చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని చెప్పని ఆశిస్తూ మీ శ్రీహరి సమిడిబోయిన. థ్యాంక్ యూ.